ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం క్రికెట్ శిక్షణా కేంద్రంలో భారీ అవకతవకలు జరిగినట్లు సీనియర్ క్రికెటర్లు ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. హెచ్సీఏ నుండి వస్తున్న లక్షలాది రూపాయలను శిక్షణ ఇవ్వకుండానే కాజేశారని జిల్లా క్రికెట్ కార్యదర్శి ఆరోపించారు. నకిలీ కోచ్లను పెట్టి యువత ప్రతిభను అణిచివేస్తున్నారని సీనియర్ క్రికెటర్లు అసహనం వ్యక్తం చేశారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో క్రికెట్ ట్రైనింగ్ సెంటర్లో అక్రమాలు జరిగాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులు ఆరోపిస్తూ ఉన్నారు. అసలు ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం ఆరోపిస్తూ ఉందని మనతో పాటు మాట్లాడేందుకోసం మనతో పాటు క్రికెట్ అసోసియేషన్ నేత వీరేష్ గౌడ్ ఉన్నారు. వీరేష్ గౌడ్ గారు చెప్పండి, అసలు ఏం జరిగింది, ఏం ఆరోపిస్తున్నారు, ఇక్కడ ఏం అక్రమాలు ఏం జరిగినాయి అనేటువంటి ఇప్పటికే ఆరోపణలు వస్తాయి, దీంట్లో వాస్తవాలు ఏంటి? గత 30 సంవత్సరాలుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి వచ్చిన నిధులు కానీ ఏ క్రీడాకారులకు చెందలేదండి. ఏది మొత్తం అన్యాక్రాంతం అయిపోయింది. క్రికెటర్ అభివృద్ధికి పోయినట్టు లేదు. ఎక్కడ ఏ జిల్లా ఏ రంజీ ట్రోఫీ కానీ ఐపీఎల్ కానీ ఎక్కడ మన జిల్లా నుంచి రిప్రజెంట్ చేసింది లేదు. తెలంగాణ మొత్తంలో చూసుకున్నట్టయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి ఆడింది 2 జిల్లాలు, నిజామాబాద్ అండ్ వరంగల్. మిగతా జిల్లాలకు అసలు ఆడే ఛాన్సే రాలేదు ఇంతవరకు. అంటే అసలు ఇక్కడ ఆడే ఛాన్స్ అంటున్నారు, హెచ్సీఏ నిధులు అంటున్నారు. అసలు ఇందులో కొంత క్లారిటీ ఏంటి? అసలు ఎందుకు ట్రైనింగ్ సరిగ్గా లేదా, సరైనటువంటి శిక్షకులు లేరా, క్రీడా నైపుణ్యం తగ్గిన జిల్లాగా ఉందా, అసలు ఏంటి మీ ఆరోపణ? నేను ఆడినప్పటి నుంచి అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కోచ్ అనేటోళ్ళు ఉన్నట్టు అయితే నేనైతే చూడలేదు ఇప్పటిదాకా. మేము ఆడినప్పటి నుంచి ఇప్పుడు కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కోచ్లు అని చెప్పుకుంటున్నారు, కానీ ఆ కోచ్లు ఎవరు, దేని క్వాలిఫైడ్ కోచ్లా అనేది తెలియదు. అంటే ప్రధానంగా హెచ్సీఏ నిధులు ఎంత వచ్చి ఉంటాయి సుమారు ఈ కొద్ది కాలంగా ఇక్కడికి నిర్వహణకి? దేని పర్మిషన్ ఉంది? క్రీడాకారులకు ఎలిజిబిలిటీస్ ఏంటి? అసలు శిక్షణ ఇచ్చేటువంటి ట్రైనర్స్కి ఏమన్నా ఎలిజిబిలిటీ ఏమైనా గుర్తిస్తున్నారా? అదే ట్రైనర్స్ ఉన్నారని చెప్పి వాళ్ళు బిల్స్ పెట్టుకోవడం జరుగుతూ ఉందండి. ప్లస్ పోయిన సంవత్సరం సమ్మర్ క్యాంపు జరగమని చెప్పి జిల్లాకి 3 క్యాంపులు ఇచ్చారు. ఆ 3 క్యాంపులకు ఒక్కొక్క క్యాంపుకి 5-5 లక్షలు వచ్చినాయి. ఆ క్యాంపుకు ఎక్కడ జరిపినరు, ఏం జరిపినరు అనేది తెలియదు. ప్రైవేట్ క్యాంపు ఫోటోలు చూపెట్టి ఏసీకి పంపించి బిల్లులు తెప్పించుకొని సేకరించుకున్నారు. దాని జేబుల్లోకి పోయినాయండి మొత్తం అంతా. మరో క్రీడాకారుడు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందమ్మా, అసలు మీరు ట్రైనింగ్ ఎప్పటి నుంచి తీసుకుంటా ఉన్నారు, మీరు చెప్పే ఆరోపణలు ఏంటి? మేము దగ్గర 25 ఇయర్స్ నుంచి క్రికెట్ ఆడుతున్నా అండి. 25 ఇయర్స్లో 10 ఇయర్స్ మా కాల పరిమితి మొత్తం ఇక్కడే అయిపోయింది. తర్వాత మేము క్రికెట్ ఆడతామన్న నమ్మకాన్ని అయితే కోల్పోయినాం. దానికి కానుగుణంగా మాకు తెలియని సిచ్యువేషన్ ఏంటంటే సరైన కోచ్ లేరు. ఖమ్మంలో సరైన కోచ్ లేరు. సర్టిఫైడ్ కానీ కనీసం క్రికెట్ ఆడిన ప్లేయర్స్ కూడా కోచింగ్ ఇవ్వడానికి లేరు ఇక్కడ. కానీ మేము ఎంతో ఆడినాం అని చెప్పేసి వాళ్ళు ఒక నెట్స్ అనేది ఏర్పాటు చేసుకొని గవర్నమెంట్ స్థలంలో ఆ నెట్స్ని హైలైట్ చేసుకుంటా వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి మా దగ్గర ఇంతమంది పిల్లలు ఉన్నారు, అంతమంది పిల్లలు ఉన్నారు అని చెప్పుకుంటూ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటూ ఆ పిల్లల మీదనే బతుకుతూ వాళ్ళు ఒకవేళ పైకి ఆడితే వాళ్ళు బయటికి వెళ్ళి ఆడితే మేము ఎట్లా బతకాలి, మాకు ఫీజులు ఎట్లా వస్తాయి, ఆ ఫీజుల మీదనే మేము బతికేది అనే దురుద్దేశంతో మాట్లాడతాం. అసలు క్రికెట్ అంటే బ్యాటు బాల్ పట్టుకోవటం కూడా తెలియని పర్సన్లు కోచ్లుగా చనామని అవుతున్నారు. ఈ విషయం సంబంధించినటువంటి అంశం జిల్లా డిఎస్ఓ ఉన్నారు, ఆయన జిల్లా క్రీడా అధికారికి తీసుకెళ్లారా? జిల్లా డిఐఎస్ఓ గారికి ఈరోజే మేము లెటర్ సబ్మిట్ చేయడానికి వచ్చాము. మేము అందరం కలిసి సార్ కూడా సార్ దృష్టిలో కూడా ఉంది అది. దాని గురించే మాట్లాడదామని సార్ దగ్గరకు వస్తే సార్ అత్యవసర పరిస్థితుల్లో సత్తుబలు ఇవ్వడం జరిగింది. దాని గురించే మేము కలెక్టర్ గారిని, మినిస్టర్ గారికి కూడా పోయి మా గోడుని వెళ్ళవించుకొని మా తరం అయిపోతే అయిపోయింది, మా తరమైన పెద్ద మంచి క్రికెట్ ఆడాలని, వాళ్ళకన్నా న్యాయం జరుగుతుందేమోనని మేము ఇట్లా ఫైట్ చేయడం జరుగుతుంది. మనతో పాటు మరో లోకల్ స్థానికులు ఉన్నారు. చెప్పండి నరేష్ గారు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం భావిస్తూ ఉన్నారు, మీరు అనుమానిస్తున్నారు? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి వచ్చేటటువంటి నిధులు, పిల్లల క్రికెట్కి సౌకర్యాలు కల్పించడానికి వచ్చేటటువంటి నిధుల్ని దుర్వినియోగం జరుగుతుంది ఖమ్మం జిల్లాలో. ఆ పైన సంగతి ఎట్లున్నా కానీ ఖమ్మం జిల్లాలో ప్రతి ఏటా వచ్చేటటువంటి నిధుల్ని ఇక్కడ గుంపు గుత్తగా పంచుకోవడం జరుగుతుంది. నగరంలో ఉన్నటువంటి 2 నెట్స్లో కూడా ఒక కోచ్ అనేవాళ్ళు, సర్టిఫైడ్ కోచ్ లేరు. పిల్లలు ఏదో నామమాత్రంగా క్రికెట్ ఆడుతూ వాళ్ళు విలువైన కాలాన్ని వృధా చేస్తున్నారనే ఉద్దేశంతో సీనియర్ క్రికెటర్లుగా మేము నష్టపోయినటువంటి కాలాన్ని, మా భవిష్యత్తుని పిల్లలు నష్టపోకూడదనే ఉద్దేశంతో మేమందరం కూడా ముందుకు వచ్చి ఈ డివైఎస్ఓ గారికి, సిపి గారికి గతంలో హెచ్సిఏ మీద కంప్లైంట్ ఇచ్చాము. డివైఎస్ఓ గారికి ఈరోజు కలిసి ఇక్కడ ఉన్నటువంటి 2 నెట్స్ని సర్టిఫైడ్గా ఖమ్మం నుంచి క్రికెట్ ఆడినటువంటి పిల్లలు సర్టిఫైడ్ కోచ్లుగా ఉన్న వాళ్ళకి అలాట్ చేయాలని చెప్పేసి అడగడానికి డివైఎస్ఓ గారిని కలవడానికి వచ్చాం. తుది కార్యాచరణ ఏంటంటే, ఒకవేళ ఇప్పటికీ చాలా సందర్భంలో ఈ సమస్య రిఫ్లెక్ట్ చేశారు,
నెక్స్ట్ తుది కార్యాచరణ ఏం తీసుకోబోతా ఉన్నారు, ఇలాంటి ఉద్యమంతో ముందుకు పోతున్నారు? అంటే ట్రాన్స్పరెంట్గా ఈ విషయాలపై ఎంక్వైరీ చేపించడమా, లేకపోతే సంబంధిత అధికారులు దీనిపై స్పందించి సర్టిఫైడ్ కోచ్లుగా ఖమ్మం నగరంలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, లేకపోతే వేరే అసోసియేషన్లో ఉన్నటువంటి వాళ్ళని పిలిచి మాట్లాడి అర్హత కలిగిన వాళ్ళకే ఈ నగరంలో ఇప్పుడు ఎట్లాగో క్రికెట్కి గ్రౌండ్ లేకుండా అయిపోయింది. ఈ ఉన్న నెట్స్ అయినా సరే, నెట్స్లో ఆడే పిల్లల భవిష్యత్తు గురించి అయినా సరే సర్టిఫైడ్ కోచ్లకి వీటిని అప్పగించి వారి ద్వారా ఇక్కడ ఖమ్మంలో క్రికెట్ను బతికించాలని మేము క్రికెటర్స్ అందరం కూడా ఉధృతంగా ముందుకు పోవడం జరుగుతుంది. దీని మీద సంబంధిత అధికారులు కలిసి వాళ్ళ స్పందన ప్రకారం మా కార్యాచరణ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటాం. ఇది మొత్తానికి ఖమ్మంకి సంబంధించినటువంటి క్రీడా ప్రాంగణం, అంటే ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరిపించేందుకోసం కూడా డివైఎస్ఓ దగ్గరికి మేము కలుస్తూ ఉన్నాం. అంటే జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది క్రీడాకారులు, నైపుణ్యం కలిగిన క్రీడాకారులు ఉన్నతమైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకోలేకపోతాం, సరైనటువంటి శిక్షణ లేకపోవడం దీనికి ప్రధానమైన కారణం. శిక్షణ ఇచ్చేటువంటి శిక్షకులు కూడా సరైన అర్హత లేకపోవడం ప్రధాన కారణంగా అంటూ ఉన్నారు. హైదరాబాద్ ఎస్సీ నుంచి వచ్చేటువంటి ఏదైతే హెచ్సిఏ నుంచి వస్తున్నటువంటి నిధులు ఉన్నాయి, ఆ నిధులు మొత్తం కూడా ఏ ఇయర్కి ఆ ఇయర్ దుర్వినియోగం సరైన క్యాంపులు నిర్వహించట్లేదు. క్యాంపులు నిర్వహించేసిన పేరుతోటి కోట్లాది రూపాయలు కూడా ఇక్కడ జిల్లాకు వచ్చేటువంటి దుర్వినియోగం చేస్తాను ఆరోపిస్తూ ఉన్నారు. తక్షణమే వీటిని విచారణ జరిపించేసి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అనేటువంటిది కూడా ప్రధాన క్రీడాకార వైపు నుంచి డిమాండ్ చేస్తాను. ఇది ఖమ్మంలో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో ఉపేందర్, ANN ఖమ్మం నుంచి.